హాయ్ అండి. ఈరోజు ఒక స్క్వేర్ డిజైన్ చూపిస్తున్నాను 3 కలర్స్ తోటి. దానికి ఫస్ట్ ఇలా స్లిప్ నాట్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఫస్ట్ ఒక 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 3 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత 2 చైన్స్ వేసుకోవాలి. 1 2 వేసి మళ్ళీ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ 2 చైన్స్ వేసుకోవాలి. త్రీ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ 2 చైన్స్, నెక్స్ట్ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇది మొత్తం దగ్గరికి లాక్కోవాలి. నెక్స్ట్ ఇక్కడ 2 చైన్స్ వేసుకోవాలి. వేసి ఈ స్టార్టింగ్ పాయింట్లో ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఇలా 4 కార్నర్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఈ కార్నర్లో ఫస్ట్ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 3 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత నెక్స్ట్ 2 చైన్స్ వేసుకోవాలి. 1 2 వేసి మళ్ళీ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఓన్లీ కార్నర్స్లోనే వేసుకోవాలి ఇది. ఇలా వేసాం కదా. నెక్స్ట్ డైరెక్ట్ ఈ కార్నర్లో 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. త్రీ డబుల్ క్రోషెట్ వేసాక 2 చైన్స్ వేసుకొని నెక్స్ట్ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలాగే ఈ 2 సైడ్స్ కూడా వేసుకోవాలి. ఇది ఇలా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ కలర్ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ డబుల్ క్రోషెట్ కాకుండా సింగిల్ క్రోషెట్తో ఫస్ట్ 3 వేసుకోవాలి. ఇక్కడ 3 సింగిల్ క్రోషెట్ వేసి ఇక్కడ 2 చైన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ 3 సింగిల్ క్రోషెట్ వేయాలి. ఇలా 3 వేసిన తర్వాత 1 2 3 చైన్స్ వేసుకోవాలి. వేసి ఇక్కడ ఫస్ట్ లైన్ ఉందిగా, సెకండ్ది కాకుండా ఈ ఫస్ట్ లైన్లో మిడిల్ని ఇలా కింద నుంచి తీసుకోవాలి. ఇలా తీసుకోవాలి. తీసుకుని ఇక్కడ డబుల్ క్రోషెట్ వేయాలి. ఇలా వేసిన తర్వాత మళ్ళీ 3 చైన్స్ వేసుకోవాలి. వేసి ఇక్కడ 3 సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 3 వేసి 2 చైన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ 3 సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. ఒక్కో కలరు 2 టైమ్స్ వస్తుంది 2 లైన్స్కి. నెక్స్ట్ 3 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 వేసి ఇక్కడి నుంచి ఈ మిడిల్లో తీసుకోవాలి. ఇలా వెనక నుంచి తీసుకొని డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ 3 చైన్స్ వేసుకోవాలి.
సేమ్ ఇదే విధంగా ఈ 2 కార్నర్లు కూడా అల్లుకోవాలి. ఈ రౌండ్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్ కూడా ఈ ఆరెంజ్ తోటే వేసుకోవాలి. నెక్స్ట్ రౌండ్ మాత్రం డబుల్ క్రోషెట్తో వేసుకోవాలి. ఈ కార్నర్లో ఫస్ట్ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 3 వేసి 2 చైన్స్ వేసుకుని మళ్ళీ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 3 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత నెక్స్ట్ ఈ చైన్ వేసాం కదా, ఇక్కడ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 3 వేసి మధ్యలో ఒకటి వేసుకోవాలి. నెక్స్ట్ ఈ చైన్లో 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ మిడిల్లో 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా వేసాక నెక్స్ట్ చైన్ వేసుకొని 2 చైన్స్ వేసి మళ్ళీ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ చైన్లో 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇలాగే మొత్తం ఇదంతా కంప్లీట్ చేయాలి. ఇలా ఇది కంప్లీట్ అయిన తర్వాత దీన్ని నెక్స్ట్ కలర్ అటాచ్ చేసుకోవాలి. ఇలా రెడ్ కలర్ అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ సింగిల్ క్రోషెట్తో 3 వేసుకోవాలి. ఇలా 3 సింగిల్ క్రోషెట్ వేసుకొని 2 చైన్స్ వేసి మళ్ళీ 3 సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇక్కడ 3 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 వేసి మనం ఇక్కడ ఎలా అయితే వేసామో ఇలా ఇక్కడ ఈ కింది లైన్లో ఫస్ట్ లైన్ కాకుండా కింది లైన్లో ఈ ఆరెంజ్ మిడిల్ ఉంది కదా, ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఇక్కడ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ 3 చైన్స్ వేసుకోవాలి. వేసి మళ్ళీ ఇక్కడ ఉంది కదా, దీని నుంచి కింద దించి తీసుకోవాలి. ఇలా వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ 3 చైన్స్ వేసుకోవాలి. వేసి దీని మధ్యలోంచి తీసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఈ మిడిల్లో సింగిల్ క్రోషెట్తో 3 వేసుకోవాలి. ఇక్కడ 3 చైన్స్ వేసుకొని ఇక్కడ 3 సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 3 వేసి 2 చైన్స్ వేసుకొని మళ్ళీ 3 సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్
3 చైన్స్ వేసుకోవాలి. వేసి దీనిలో డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. మనం కింది స్టార్టింగ్లో వేసాం కదా సింగిల్ క్రోషెట్ తోటి, దానిలోంచి మిడిల్లోంచి డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ 3 చైన్స్ వేసుకోవాలి. ఈ మిడిల్లో అటాచ్ చేసుకొని నెక్స్ట్ ఒక డబుల్ క్రోషెట్, ఇది ఆల్రెడీ వేసాం కదా, దీని మధ్యలోంచి ఇలా తీసుకుని వేసుకోవాలి. ఇలాగే మొత్తం ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. మనకి ఇలా లైట్ కలర్ నుంచి వెళ్ళే కొలది డార్క్ కలర్ వస్తుంది. ఈ ప్యాటర్న్లో వేస్తున్నాను. ఇలా ఈ రౌండ్ అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్ ఇదే రెడ్తో డబుల్ క్రోషెట్తో వేసుకోవాలి. ఇప్పుడు వరకు మనం సింగిల్ క్రోషెట్ వేసాం కదా, అంటే ఒక లైన్ సింగిల్ క్రోషెట్ వస్తుంది, ఒక లైన్ డబుల్ క్రోషెట్ వస్తుంది. ఇలా 3 డబుల్ క్రోషెట్ వేసి 2 చైన్స్ వేసుకుని మళ్ళీ 3 డబుల్ క్రోషెట్ వేయాలి. ఇలా వేసి మళ్ళీ ఇవి ఇక్కడ మనం చైన్స్ వేసాం కదా 3 చైన్స్, అందులో 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ డిజైన్ మాత్రం ఇలా మనకి ఈ డిజైన్ వచ్చింది కదా, ఇది ఓన్లీ సింగిల్ క్రోషెట్ వేసినప్పుడు మాత్రమే వేయాలి. డబుల్ క్రోషెట్ ఇలా వరుసగా వేసుకుంటూ వెళ్ళిపోవడమే. నెక్స్ట్ ఈ చైన్లో 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ చైన్లో 3 డబుల్ క్రోషెట్, ఇలా వరుసగా వేసుకుంటూ వెళ్ళడమే. ఇలా 3 వేసిన తర్వాత ఈ కార్నర్లో మాత్రం 6 వేసుకోవాలి. ఇటు సైడ్ 3 వేసి మధ్యలో 2 చైన్స్ వేసి మళ్ళీ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం ఈ రౌండ్ అంతా వేసుకోవాలి. ఈ రౌండ్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ రెడ్ కన్నా ఇంకొంచెం డార్క్ కలర్ అటాచ్ చేసుకోవాలి. ఇలా డార్క్ కలర్ అటాచ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ సింగిల్ క్రోషెట్తో ఇక్కడ 3 సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. వేసి 2 చైన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ 3 సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత 3 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 వేసి ఇక్కడ ఆల్రెడీ మనం కింది దాంట్లో 3 చైన్స్ వేసాం కదా, అందులోంచి తీసుకోవాలి. ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ 1 2 3 చైన్స్ వేసి ఇక్కడ అటాచ్ చేసుకొని ఇక్కడ ఆల్రెడీ కింద రెడ్ తీసాం కదా, దీని మధ్యలో కింది నుంచి ఇక్కడ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇది ఒక లైన్లో డిజైన్లో వస్తుంది. నెక్స్ట్ 3 చైన్స్ వేసి ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఈ రెడ్ నుంచి తీసుకుని డబుల్ క్రోషెట్ వేసుకోవాలి.
1 2 3 చైన్స్ వేసి ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. మళ్ళీ ఈ మధ్యలోంచి తీసుకొని డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇక్కడ 3 సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. టూ చైన్స్ వేసి 3 సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మొత్తం ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇలాగే రౌండ్ కంప్లీట్ చేసి నెక్స్ట్ రౌండ్ కూడా సేమ్ ఇదే కలర్తో మనం ఇక్కడ ఎలా అయితే 3 3 వేసుకుంటూ వెళ్ళామో అలాగే వేసుకోవాలి. ఇలా మనకి ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్, ఎంత పెద్ద సైజు కావాలంటే అంత అల్లుకోవచ్చు. నేను ఇది కాకుండా ఇంకొక కలర్ కూడా వేసి మీకు మొత్తం చూపిస్తాను. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. ఇలా మనం ఎన్ని రౌండ్లన్నా వేసుకోవచ్చు, సైజు ఎంత సైజు కావాలంటే అంత. ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.